వెల్కమ్ టు న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీల విచారణ చేపట్టనున్నారు. ఇక తొలుత పిటిషనర్లు, ఆ తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రోజుకు 2 చొప్పున విచారించనున్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్ల వెంకట్రావు, అరకిపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ జరగనుంది. రెడ్డిగా భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీల విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏ తేదీలలో ఎవరెవరిని, రోజుకు ఎంతమందిని చొప్పున విచారణ జరగనుంది? ఆల్రెడీ కూడా ఫస్ట్ జరిగింది, ఇది రెండోసారి కొంతమందికి అవుతుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? రైతు వరుణ్, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై కూడా స్పీకర్ మరోసారి షెడ్యూల్ ఖరారు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక వారికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి వీళ్ళపైన అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఆధారంగా కూడా వీళ్ళపైన ఏదైతే వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టును, హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం ఆధారంగా వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విధంగా కూడా స్పీకర్ విచారణ జరిపించాలని కూడా ఆదేశించింది. ఇక ఆదేశాల మేరకు మొన్న సంబంధించి కూడా 4 విచారణ కొనసాగిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక అంటే అక్టోబర్ 31 తేదీ వరకు కూడా అప్పుడు సుప్రీంకోర్టు సంబంధించి కూడా డెడ్ లైన్ విధించింది. ఇక దీనికి సంబంధించిన ఏదైతే స్పీకర్కి 4 సంబంధించిన విచారణ కొనసాగించారో, ఇక విచారణకి సంబంధించి పొడిగించాలని కూడా మొన్న స్పీకర్ కార్యాలయం నుంచి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. 2 నెలల గడువు కావాలి, మరికొంతమంది ఎమ్మెల్యేల విచారణ చేసేది ఉంది, ఇతర కార్యక్రమాల ఏదైతే రాష్ట్ర
ప్రభుత్వ అధికారిక కార్యక్రమం వల్ల కూడా ఈ షెడ్యూల్ లేట్ అయిన డిలే అయినట్టుగా కూడా స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. ఇక మరోసారి ఇప్పుడు విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా షెడ్యూల్కి రిలీజ్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీలకు సంబంధించి కూడా పిటిషన్లను ఈ నెల 6, 7, 12, 13 తేదీలకు సంబంధించి కూడా అయితే విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా రోజుకు 2 చొప్పున ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఇక్కడ ఇదైతే పిటిషనరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళు, అలాగే ఎమ్మెల్యే ఏదైతే అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, అలాగే వారి తరఫున న్యాయవాదులకు సంబంధించి కూడా సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొన్నటి వరకు దీనిపైన 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రధానంగా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే పార్టీ ఎందుకు ఫిరాయించారని కూడా క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. దానికి సంబంధించి మేము పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కూడా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే కలవడం జరిగింది. రైట్ హరీష్, అయితే మొన్న చూసుకున్నట్లయితే మనం ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా కొంతమందిని విచారణ జరిపించినప్పుడు మేము మీరు చెప్పినట్లుగా మేము వెళ్ళలేదు, కేవలం అది జాతీయ జెండా అది కప్పుతుంటే మేము కప్పించుకున్నాము, అందులో సాక్షాత్తు సీఎం మాకి ఆ జాతీయ జెండా కప్పుతుంటే ఎలా వద్దంటామంతో కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈ విచారణ ఏ విధంగా సాగబోతుంది? ఈ విచారణకి డేట్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. ఈ విచారణలో ఏమైనా కొత్త మలుపు ఏమైనా తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయో, ఏ విధంగా సాగిపోతున్నాయి? ప్రధానంగా వారికి సంబంధించిన ఏదైతే మేము ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము, బీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాము. మొన్న సంబంధించిన శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వివరించడం జరిగింది. తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాం, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎంను కలిసాం, ఆ సీఎం హోదాలో తాను కణవ ఇస్తే ధరించామని కూడా ప్రధానంగా వాళ్ళు ఏదైతే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ నేపథ్యంలో స్పీకర్కి తెలియడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా కూడా ఆరోపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో వీరు చేరినట్టుగా కూడా పలు ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీ భవన్కి కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారికి సంబంధించి కూడా ఆ వీడియో ఫుటేజ్ని స్పీకర్కి అందజేయడం జరిగింది. ఇక మేము పార్టీ మారలేనన్నట్టుగా కూడా వీరు కప్పుకున్న కండవాలకు సంబంధించి కూడా దేవుని కండవాలే, సీఎం హోదాలో కండవ కప్పిండు కాబట్టి తాము కప్పుకున్నట్టుగా కూడా తాము పలు ఆధారాలకు సంబంధించి కూడా స్పీకర్కి అందజేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా 2 లక్ష న్యాయవాదులకు సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ జరిగింది. ఇక ప్రధానంగా ఈ ఏదైతే వీళ్ళు పార్టీ మారినట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ పిటిషనల్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. వీళ్ళపైన వేటు పడాల్సిందని కూడా ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మరోసారి ఈ విచారణ జరగబోతా ఉన్నది. విచారణలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా తమకు సంబంధించిన ఆధారాలు కావచ్చు దీనికి ఎలా ఎదుర్కొంటారు, అలాగే బీఆర్ఎస్ సంబంధించి కూడా మరికొన్ని ఆధారాలు సమర్పిస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పిటిషన్ ఎమ్మెల్యేలు మొన్న స్పీకర్కి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇక మరోసారి విచారణ జరుగుతుంది. ఇక మరి దీంట్లో దానం నాగేందర్కి సంబంధించి, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఇద్దరు వీళ్ళకి సంబంధించిన స్పీకర్కి ఎలాంటి వివరణ ఇవ్వలేరు. వారికి దానం నాగేందర్కి సంబంధించిన ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు, ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన పోటీ చేయడం జరిగింది. కాబట్టి ప్రధాన ఆరోపణలతో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టుకు ఇదే ఆరోపణలతో ఆధారాలతో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఆయన ఏదైతే కడియం సిఆర్కి సంబంధించి కూడా వివరణ ఇవ్వలేదు కాబట్టి దానిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ ఎమ్మెల్యేలు కొనసాగుతా ఉన్నారు కాబట్టి విచారణ జరుగుతుంది. ఇక వీరిపైన కూడా అన్ని ఆధారాలకు క్రాస్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏ విధమైన ఏదైతే నిర్ణయాన్ని తీసుకుంటారని పైన కూడా ఒక ఆసక్తి అయితే రేకిస్తా ఉన్నది. ఇక ఈ నెల 6న తెల్ల వెంకట్రావు అలాగే సంజయ్ల పిటిషన్ విచారణ ఉంది. 7వ తేదీన పోచారం శ్రీనివాసరెడ్డి, అరకాపూడి గాంధీల పిటిషన్ విచారణ జరగనుంది. అదే విధంగా 12వ తేదీన తెల్లం వెంకట్రావు, సంజయ్ల పిటిషన్ రెండోసారి విచారణ జరుగుతుంది. ఈ నెల 13న పోచారం, అరకాపూడి గాంధీ పిటిషన్ సంబంధించి కూడా మరోసారి 2వ విడతలో వాళ్ళ విచారణ కొనసాగుతున్నది. స్పీకర్ సంబంధించి కూడా వాళ్ళ క్రాస్ ఎగ్జామిన్కి సంబంధించిన పిటిషన్లను తీసుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు పార్టీ నిరోధక చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద అనర్హత వేటు వేయాలంటూ కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామ్లో
చెప్పడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన విచారణ తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దానం నాగేందర్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవేళ ఈ విచారణలో వాస్తవాలని తేలితే వీళ్ళపైన వేటు పడుతుందా, సుప్రీంకోర్టుని సంబంధించి ఎట్లాంటి వివరాలు అందిస్తారు, వీటన్నిటిపైన కూడా విచారణ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.